హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీరెప్పుడైనా విన్నారా? ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్యాషనేట్ సైకాలజిస్ట్ వీఎస్ రావు గారు. ఈ టాపిక్‌ని ఆయన వివరిస్తారు. హలో సార్. హాయ్ హర్ష. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటే ఏంటి సార్? నేనైతే ఎక్కడ వినలేదు మరి. ఈ టాపిక్ ఎందుకు చూజ్ చేసుకోవాలనిపించింది మీకు? చెప్తానండి. మీరు ఎప్పుడైనా బ్లాక్ అండ్ మూవీస్ చూసారా? బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూసానండి. మనం బ్లాక్ అండ్ వైట్ మూవీ చూసినప్పుడు యాక్చువల్‌గా అక్కడ కలర్ లేదని కాదు. హ్మ్. కలర్ ఉంది. హ్మ్. వీడియో షూట్ చేసినప్పుడు ఆర్ట్ హీరో, హీరోయిన్స్ ఎవరైతే వాళ్ళు కలర్ డ్రెస్సులు వేసుకొని ఉండొచ్చు. అదే ఒక తోటలోనో, హ్మ్. గ్రీనరీలోనో వీడియో తీస్తే అక్కడ కూడా గ్రీనరీ, పూల కలర్‌లు అన్నీ ఉంటాయి. హ్మ్. కానీ వీడియో క్యాప్చర్ చేసేది బ్లాక్ అండ్ వైట్. హ్మ్. అంటే ఆ కెమెరా యొక్క మెకానిజం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ మెకానిజం. హ్మ్. సో, అక్కడ కలర్ ఉన్నా సరే బ్లాక్ అండ్ వైట్ గానే ప్రొజెక్షన్ చేస్తుంది. హ్మ్. అదే విధంగా తర్వాత కలర్ కెమెరాస్ వచ్చాయి. కలర్‌ని కలర్‌గానే ప్రొజెక్షన్ చేసేది. హ్మ్. ఆ తర్వాత మనకి మేము చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలొచ్చేవి. హ్మ్. మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు బ్లాక్ అండ్ వైట్. తెలీదు. అది అప్పట్లో మేము 'చిత్రలహరి' అని ఫ్రైడే చూసేవాళ్ళము. ఎవ్రీ సండే మూవీస్ ఇచ్చేవాళ్ళు దూరదర్శన్. మూవీస్ చూసేవాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ టీవీలో దూరదర్శన్ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ మూవీ ఏస్తే బ్లాక్ అండ్ వైట్ గానే కనిపించేది. హ్మ్. ఈవెన్ కలర్ మూవీ వేసినా సరే కలర్‌గానే కనిపించేది బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ మెకానిజం అదనమాట. అక్కడ కలర్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ గానే చూపిస్తుంది. హుహు. ఆ తర్వాత కలర్ టీవీలొచ్చాయి. ఎల్‌సీడీ టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు ఇలా రకరకాల కాలానుగుణంగా ఎన్నో టీవీలు వస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మనము కాలానుగుణంగా మొబైల్ సెట్‌లని, టీవీ సెట్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాం. అవును. మారుతున్న కొద్దీ. కొత్తగా వెర్షన్ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా మనం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాం. కానీ మన మైండ్ సెట్‌ని, మన థాట్ ప్యాటర్న్‌ని మాత్రం ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ దగ్గర ఆపేసామన్నమాట. ఆహా! అందుకోసమని ఈ బ్లాక్ అండ్ వైట్ టాపిక్‌ని నేను చూజ్ చేసుకున్నాను. ఓకే. మనం కలర్‌ఫుల్‌గా ఆలోచించట్లేదనమాట. హ్మ్. మన మైండ్ సెట్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఆ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చెప్దామనేసి ఈ హ్మ్. టాపిక్ తీసుకున్నాను. సైకాలజీ ప్రకారం కాగ్నిటివ్ డిస్ట్రాక్షన్ అంటారనమాట. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్‌ని కాగ్నిటివ్ డిస్ట్రాక్షన్ అంటారు. అంటే మానసిక వక్రీకరణ అని అంటాం అనమాట. ఓకే. దీన్ని డైకోటమస్ థింకింగ్ అనేసి లేదా ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్ అని కూడా అంటుంటాం హ్మ్. అనమాట. దీన్ని వివరంగా వెళ్తే ఒక సందర్భాన్ని బట్టి లేదా ఒక సన్నివేశాన్ని బట్టి లేదా ఒక సమాచారాన్ని బట్టి తన యొక్క లేదా ఇతరుల యొక్క మంచి చెడులను, గెలుపు ఓటములను ముందుగానే నిర్ధారించడాన్ని మనం బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడనుకోండి. నేనెందుకు పనికిరాను. నా బ్రతుకింతే. నాకు చదివినా అర్థం కాదు. నాకు చదువు రాదు. నా జీవితం ఇంతే. అన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌లోకెళ్ళిపోతారు. అంటే ఆలోచిస్తే బ్లాక్‌లో ఆలోచిస్తారు లేదా వైట్‌లో ఆలోచిస్తారనమాట. సో, అదే విధంగా ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి ఒక వ్యవస్థ యొక్క, ఒక వర్గం యొక్క, ఒక వర్ణం యొక్క, ఒక మతం యొక్క, ఆ! ఒక ప్రాంతం యొక్క స్థితిగతులను ఎప్పుడు నిర్ధారించకూడదు. ఓకే. అలా నిర్ధారిస్తారనమాట. బ్లాక్ అండ్ వైట్ థాట్‌లో ఉన్నప్పుడు నిర్ధారిస్తారు. హ్మ్. అంటే పలానా ప్రాంతం వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తారు, ఈ విధంగా ఉంటారు. పలానా కులం వాళ్ళు ఇలా ఉంటారు. పలానా మతం వాళ్ళు ఇలా ఉంటారు. ఈ సొసైటీ వాళ్ళు ఈ విధంగా ఉంటారు. అన్నటువంటి థాట్ ప్యాటర్న్‌లోకెళ్ళిపోతారనమాట. సో, ఇది చెప్పకముందు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళొక సెల్ఫ్ జడ్జ్‌మెంట్ అనేది ఒకటుంటుంది ప్రతి ఒక్కరికిని. వాళ్ళ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ప్రాంతంలో ఒకతను దొంగతనం చేశాడనుకోండి. ఆ దొంగతనం ఆయన చేశాడు గాబట్టి, ఈ ప్రాంతం వాళ్ళంతా దొంగలే అన్నట్లు వాళ్ళు జడ్జ్ చేసి లేబులేసేస్తారు. ఓకే. సో, ఈ విధంగా సెల్ఫ్ జడ్జ్‌మెంట్‌తో లేబెలింగ్ చేయడాన్ని మనం బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ అంటాం. ఇంకా ఈ థాట్ ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు ఒకటి చెప్పారు మీరు బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ థాట్ ప్యాటర్న్ అని. ఇంకా దీంట్లో థాట్ ప్యాటర్న్స్‌లో రకాలేమైనా ఉంటాయా? అలాగే లేబింగ్ అని గూడా అన్నారు. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఈ థాట్ ప్యాటర్న్స్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ అనేది మనం అనాలోచితంగా మనం ఒకరిని జడ్జ్ చేస్తాం అన్నమాట. విచక్షణారహితంగా చెప్పాలంటే విచక్షణారహితంగా, అనాలోచితంగా ఎదుటివారిని జడ్జ్ చేస్తాం. జడ్జ్ చేసి ఒక లేబుల్ వేస్తాం. వాడు మంచివాడనో, చెడ్డవాడనో, లేదంటే వాడు కంజూస్ అనేసో, అదర్‌వైజ్ ఇగోస్టిక్ అనేసి, అహంకారి అని ఇట్లా మనము లేబెలింగ్ చేస్తాం. హ్మ్. ఇది బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్. దీనికి నెక్స్ట్ లెవెల్‌లో గ్రే స్కేల్ థాట్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. హుహు. గ్రే స్కేల్ ఏంటంటే బోత్ మిక్సింగ్ అనమాట. బ్లాక్ అండ్ వైట్. వీడు మంచివాడై ఉండొచ్చు, కాకపోవచ్చు. లేదా చెడ్డవాడై ఉండొచ్చు, కాకపోవచ్చు.
అదర్‌వైజ్ ఏదైనా సిట్యుయేషన్ బట్టి అతను మంచిగా బిహేవ్ చేయొచ్చు, లేదా చెడ్డగా బిహేవ్ చేయొచ్చు అన్నటువంటి థాట్ ప్యాటర్న్ గ్రే స్కేల్ థాట్ ప్యాటర్న్. అయితే కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ అనేది ఒకటుంటుంది. హ్మ్. ఇది నేను డీప్‌గా అనాలిసిస్ చేసి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ ఏంటంటే, వివిధ రకాల కోణాలలో కారణాలను ఆలోచింపజేసే విధంగా చేసే చేసేదే కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్. హ్మ్. అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఏదైనా జరిగిందనుకోండి, మనం బ్లాంక్‌గా లేబుల్ చేయము, మధ్యంగా ఆగము. దాని వివిధ రకాల కారణాలను వివిధ రకాల కోణాల్లో 360 డిగ్రీస్‌లో మనం దాన్ని అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఉదాహరణకి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్‌కెళ్ళాడు. అతను ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే క్రమంలో అతను ఆ టెక్స్ట్ బుక్ నుంచి ఔట్ ఆఫ్ 10 చాప్టర్స్ ఫస్ట్ 9 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయ్యాడు. ఆ 10థ్ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వలేదు. అవును. అప్పుడు అతనికి మైండ్‌లో ఏమనుకుంటాడంటే, ఈ 10థ్ చాప్టర్ నుంచి ఏమైనా క్వెషన్ వచ్చిందంటే నేను ఎగ్జామ్ రాయలేను. ఈ 10థ్ చాప్టర్ నుంచి నాకు క్వెషన్ వస్తే నేను రాయలేను అని భయపడుతూ వెళ్తాడనమాట. దేవుడా! లేదంటే దేవుడా 10థ్ చాప్టర్ నుంచి క్వెషన్ రాకుండా చెయ్యి అని కూడా మొక్కుకుంటూ వెళ్తుంటాడు. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ అక్కడికెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చారు. ఆ పేపర్‌లో ఫస్ట్ క్వెషన్ ఆ 10థ్ చాప్టర్ నుంచి క్వెషన్ వచ్చిందనుకోండి. ఆ! ఇక్కడ వెంటనే ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి ఇంకా నేను ఏదైతే ప్రిపేర్ అవ్వలేదో అదే క్వెషన్ వచ్చింది. ఇంక నేను ఎగ్జామ్ రాయలేను అనేసి బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌లోకెళ్ళిపోయి ఇంక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడనమాట. అంటే రాసే క్రమాన్ని కోల్పోతాడు. హ్మ్. సో, ఈ విధంగా ఇక్కడేంటంటే మిగతా 9 క్వెషన్‌లు మిగతా 9 చాప్టర్స్ వచ్చాయి. అవి వచ్చు. కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌లోకెళ్ళిన కారణంగా వాటిని కూడా రాయలేని పరిస్థితి వస్తుందనమాట. అదే గ్రే స్కేల్ థాట్ ప్యాటర్న్‌లో ఉన్నాడనుకోండి ఆ అబ్బాయి. ఓకే. ఒక క్వెషనే కదా మనకు రాలేదు. 10 క్వెషన్స్‌లో ఒకటి రాలేదు. ఇంకా 9 ఉన్నాయి. ఆరాంకి 9 రాద్దాం వచ్చి నష్టం ఏముంది అని చెప్పి ఆ 9 రాస్తాడనమాట. హ్మ్. సో, అది గ్రే స్కేల్ థాట్ ప్యాటర్న్. హ్మ్. దీన్నే అడ్వాన్స్‌డ్‌గా మనం ఆలోచిస్తే కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ ఏమని చెప్పొచ్చంటే, ఇతను ముందు వచ్చిన 9 క్వెషన్‌లు రాసేస్తాడు. హ్మ్. ఆ ఒక్క క్వెషను ఆ లెసన్ ఏదైతే రాదో, దీన్ని కూడా నేను ఎలా అయినా రాయాలి అన్నటువంటి ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన చేసినప్పుడు అతను ఎప్పుడైనా అతని ఫ్రెండ్స్‌తోనో ఏమైనా డిస్కస్ చేసిన సందర్భం గుర్తొస్తుంది. ఆ సబ్జెక్ట్ గురించి, ఆ మ్యాటర్ గురించి, ఆ క్వెషన్ గురించి. లేదంటే స్కూల్‌లో టీచరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం గుర్తొస్తుంది. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ కలర్‌ఫుల్‌లో ప్యాటర్న్‌లో 360 డిగ్రీస్ యాంగిల్‌లో నేనిది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కడో ఒక దగ్గర కోయిన్సిడెన్స్ గుర్తొచ్చి, ఆ ప్రిపేర్ అవ్వని చాప్టర్‌లో సబ్జెక్ట్ కూడా ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతాడన్నమాట. ఇది కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్. ప్రతి ఒక్కరి జీవితంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అప్పుడు ఈ థాట్ ప్యాటర్న్ ప్రాసెస్ అనేది ఎలా వాళ్ళకి పనిచేస్తుంది? లేకపోతే వర్తిస్తుంది గాని డిఫరెంట్ లైఫ్ స్టైల్స్‌లో. హ్మ్. ఇక్కడ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో 3 పీస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ అనేది ఉంటదండి. హ్మ్. 3 పీస్ అంటే హ్మ్. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్. హ్మ్. పర్సనల్ లైఫ్ అంటే నా సొంతంది. హ్మ్. నా వాళ్ళు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా తల్లిదండ్రులు, నా బంధువర్గం వాళ్ళు, నా రక్త సంబంధికులు. వీళ్ళంతా నా పర్సనల్ లైఫ్. హ్మ్. ఇక్కడ కూడా ఈ థాట్ ప్యాటర్న్ ఏంటంటే ఎవరైనా నా సన్నిహితులు, నా బంధువర్గం వాళ్ళు ఎప్పుడైనా నా విషయంలో తప్పు చేసి మాట్లాడుండొచ్చు. తప్పుగా మాట్లాడుండొచ్చు. లేదంటే నేను ఫోన్ చేస్తే ఆ టైంలో వాళ్ళు లిఫ్ట్ చేసి ఉండకపోవచ్చు. హ్మ్. అప్పుడు నేనేమనుకుంటానంటే వాళ్ళ గురించి నేను ఒక నెగెటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటాను. అంటే ఒక ముద్ర వేసేస్తాననమాట. వీడు ఇగోస్టిక్ ఫెలోనో, వీడికి పొగరనో, లేదంటే వీడు చెడ్డవాడనో నేను నా మైండ్‌లో ఒక ముద్ర వేసి లేబుల్ చేసేస్తాను. ఎప్పుడైతే నేను ఆ వ్యక్తి గురించి అలా ముద్ర వేసి లేబుల్ వేసేస్తానో, రేపు అతను నాకు మంచి చేసినా సరే నాకు చెడుగానే కనిపిస్తుంది. మీకు అర్థమైంది కదా! హ్మ్. అవతల వ్యక్తి గురించి ఎప్పుడైతే నేను నా బంధువర్గం, నా రక్త సంబంధికుడైనా సరే, నేను చెడుగా ఆయన గురించి నా మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటానో, అతను రేపు నాకు మంచి చేసినా చెడుగానే కనిపిస్తుంది. హ్మ్. అదే విధంగా బంధువర్గంలో ఎవరినైనా సరే నేను మరీ అందరాలు ఎక్కించుకున్నాననుకోండి, ఎక్కువగా అభిమానించి, ప్రేమించి వాళ్ళని బాగా నమ్మేసి, నేను ఎంత ఎక్కువగా నమ్మితే అంతగా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. అంటే దీని అర్థం ఏంటంటే అందరిని ప్రేమించండి. అందరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయండి. కానీ ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు. ఎవరిని చెడుగా తీసుకోవద్దు. ఎక్కువగా నమ్మితే ఇప్పుడు చాలా సంఘటనలు చూస్తున్నాం. సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సొంత వాళ్ళే ఆస్తుల విషయంలో గాని, అంతస్తుల విషయంలో గాని, పొలాలు వీటి విషయంలో
వాళ్ళొచ్చి వీళ్ళని నమ్మించి మోసం చేస్తూ ఉంటుంటారు. ఈ ఆస్తులు వాళ్ళు తీసేసుకొని. హ్మ్. సో, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఇదెందుకు జరుగుతున్నాయి? వీళ్ళు తన సొంత వాళ్ళు, తన వాళ్ళు అనేసి. హ్మ్. ఇలాంటివి సాధారణంగా కొన్ని విలేజెస్‌లో అట్లో జరుగుతూ ఉంటుంటాయి. బాగార్లని అంటారు. అన్నదమ్ములు అంటే పెదనాన్న, పిన్నాన్న పిల్లలు ఉంటుంటారు. వీళ్ళేమో పట్టణాలు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఎప్పుడైనా సరే ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరెళ్ళి వాళ్ళ పొలము లేదంటే వాళ్ళ ల్యాండ్‌లో చూద్దామని ఎళ్తే, ఇన్నాళ్ళు చూసుకుంటున్నటువంటి ఆ బాగార్లు అంటారు కదా! ఆళ్ళ పెదనాన్న, పిన్నాన్న పిల్లలు ఎవరైనా, ఇది మాది నువ్వెందుకు వచ్చావు? నీకు సంబంధం లేదని వాళ్ళు సొంతం చేసుకునేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం? వీళ్ళు వాళ్ళని నమ్మారు. హ్మ్. వాళ్ళు మా వాళ్ళున్నారు, మా పెదనాన్న హ్మ్. పిల్లలున్నారు, మా రిలేషన్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని. అంటే అతిగా నమ్మడం కూడాని ఈ బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌లోకొస్తుంది కాబట్టి. హ్మ్. సో, అతిగా ఎవరిని నమ్మరాదు. అతిగా ఎవరిని చెడుగా చేసుకోవద్దు. అందరితోని రిలేషన్ మెయింటైన్ చేయాలి. అందరితోని సవ్యంగా, సఖ్యంగా ఉండాలి. అయితే ఇందులో రెండవది ప్రొఫెషనల్ లైఫ్. హ్మ్. ప్రొఫెషనల్ లైఫ్ ఏంటంటే, మనము మన బ్రతుకు తెరువు కోసము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వృత్తిలో మనం ఉంటాం. హ్మ్. ప్రతి ఒక్కరం ఏదో ఒక వృత్తిలో ఉంటాం. ఇక్కడ మన వృత్తి ధర్మాన్ని మనం పాటించాలి. నిజాయితీగా, నిబద్ధతగా పనిచేస్తూ మన వృత్తి ధర్మాన్ని మనం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్‌లో మనం వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తున్నప్పుడు మనతో పాటు మన కొలీగ్స్ ఉంటారు. హ్మ్. వర్కర్స్ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఏ కోవర్క్స్‌ని కూడాని అతిగా నమ్మొద్దు, నమ్మగూడదు, ద్వేషించొద్దు. ద్వేషించొద్దు. ఎవరిని ద్వేషించొద్దు. అంటే ఎవరినైనా ఇక్కడ కూడా సేమ్. ఎవరైనా ఎప్పుడైనా మీ విషయంలో తప్పుగా మాట్లాడుండొచ్చు. మీరు చెడుగా చేశారనుకోండి, రేపు మీకు వర్క్ విషయంలో అతను హెల్ప్ చేస్తున్నా సరే మీరు చెడుగానే ఆలోచిస్తారు అతని గురించి. హ్మ్. అదే విధంగా ఎక్కువగా నమ్మారనుకోండి, ఇక్కడ కూడా ప్రమాదమే. కొంతమంది ఉంటారు. మీతో చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. మీ దగ్గరకొస్తారు. చాలా స్వీట్‌గా మాట్లాడతారు. మిమ్మల్ని ఐస్ చేసేస్తారు. మీరు అతన్ని నమ్మి ఆహా! ఈయన అంత మంచివాడు నా మీద అంటే నేనంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం అని అనుకోని, మీరు చెప్పాల్సినవి చెప్పకున్నవన్నీ ఓపెన్ అయిపోయి చెప్పేస్తారు అతనికి. అతనేం చేస్తాడంటే, వీటిని వక్రీకరించి మీ సన్నిహితులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి తప్పుగా చెప్పి, వక్రాగ బుద్ధితో చెప్పి, మీ యొక్క సాన్నిహిత్యాన్ని ఎవరితో సన్నిహితత ఉంటుందో దాన్ని చెడగొడతాడనమాట. హ్మ్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఈ బ్లాక్ అండ్ వైట్ థాటర్‌లో బ్లాక్‌గా ఆలోచించొద్దు, వైట్‌గా ఆలోచించొద్దు. అందరితోని కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలనమాట. హుహు. సో, ఇక్కడ ఇంకొకటి నేను చెప్తానేంటంటే, ప్రొఫెషనల్ లైఫ్‌లో కొన్ని ఆర్గనైజేషన్‌లో ఒక హైరార్కీ అనేది ఉంటుంది. ఈ హైరార్కీ ఏంటంటే అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్, మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్ ఇలా ఉంటుందనమాట. టీమ్స్ అని, గ్రూప్స్ అని ఉంటుంటాయి. సాధారణంగా కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వచ్చిన వాళ్ళు ఒక 2 ఏళ్ళకు, 3 ఏళ్ళకు, 4 ఏళ్ళకు మన దగ్గర వర్క్ నేర్చుకొని మంచి నైపుణ్యాన్ని సంపాదించి తర్వాత అందరూ అంటారు కదా! మీరు బాగా వర్క్ చేస్తున్నారండి. చాలా బావుంది. మీ వర్క్ పెర్ఫార్మన్స్ చాలా బావుంది అని పొగుడుతాం. అయితే వాళ్ళు తర్వాత ఏ విధంగా ఆలోచిస్తారంటే నాకే ఈ వర్క్ అంతా తెలుసు. నాకే వచ్చు. నేను తప్ప ఎవరు చేయలేరు. హ్మ్. నేను తప్ప ఎవరు చేయలేరు. ఈవెన్ ఇంకా అంటారు. నా బాస్‌కి అసలేమి తెలీదు. నా హుహు. బాస్ దగ్గరే నేర్చుకుంటారు. నా బాస్‌కేం తెలీదు. నేను జేస్తేనే నా బాసు. ఇంకా ఎడిషనల్‌గా ఎళ్తే నేను లేకపోతే నా బాసే లేడు అని అంటారు. హ్మ్. ఆ విధమైన ఆలోచన కూడా ఉంటుంది. కొన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. మా డిపార్ట్‌మెంట్‌లో అయితే కంపెనీయే లేదని అంటారు. ఆర్గనైజేషనే లేదని అంటారు. సో, ఇక్కడ కలర్‌ఫుల్‌గా ఆలోచించాలి అంటే 360 డిగ్రీస్‌లో ఆలోచిస్తే నేను లేకపోతే అని ఉంది చూడండి. నేను లేకపోతే దానికొచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా ఆ క్వెషన్‌కి? నేను లేకపోతే నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది బయటున్నారు. నా ప్లేస్‌ని రీఫిల్ చేయడానికి. హ్మ్. ఫుల్‌ఫిల్ చేయడానికి. హ్మ్. నేను లేకపోతే కొంత వందల మంది, వేల మంది బయటున్నారు. ఈ ప్లేస్ రాడానికి. సో, అది కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ 360 డిగ్రీస్ ఆలోచిస్తే ఆ సమాధానం వస్తుంది. అప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌లోకి వెళ్లరనమాట. సో, అదే విధంగా బాసులు కూడా ఉంటారు. ఇదంతా నా టీమ్. నేను లేకపోతే ఈళ్ళెవరు లేరు. నేనే అంత లీడ్‌ని అని అనుకుంటారు. బాసెస్ కూడా ఉంటారు కొంతమంది. సో, ఇక్కడ అలా అనుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఆహ్, ఒకరు లేకపోతే ఇంకొకరితో స స సంబంధ బాంధాలు వర్క్ పరంగా కుదరదనమాట. హ్మ్. అంటే నా కింద అంటుంటారు. నా కింద 10 మంది పని చేస్తున్నారు. నా పైన నలుగురు పని చేస్తున్నారు. నా కింద, నా పైన అన్నటువంటి వెరీ బ్లాక్ అండ్ వైట్ బ్లైండ్‌లీ బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ అనమాట. సో, అలాంటి థాట్ ప్యాటర్న్‌లోకెళ్ళి ఇక్కడ కలర్‌ఫుల్‌గా ఆలోచిస్తే ఏంటంటే మనమంతా ఒక టీమ్. హ్మ్. ఇది కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్. మనమంతా ఒక టీమ్. వి ఆర్ వర్కింగ్ ఈచ్ అదర్ టుగెదర్ అన్నమాట. ఒకరికొకరితో సన్నిహిత సంబంధాలతో వర్క్ చేసుకుంటున్నాం. హ్మ్. మనమంతా కలిపి ఒక ప్రొడక్టివిటీ కంపెనీకి ఇస్తున్నాం. హ్మ్. యాక్చువల్‌గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే
ఒక పాటుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసామంటారు కదా! అలానే మనమందరము ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో చదివి, ఎక్కడెక్కడో జాబులు చేసుకుంటూ, నువ్వు ఈ ఆర్గనైజేషన్ షాడోలో పనిచేస్తున్నాం మనం అందరం కలిసి. సో, వి ఆర్ ఆల్ వన్ టీమ్. హ్మ్. మనమంతా ఒక టీమ్. సో, ఇది కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ వచ్చే ఆన్సర్ అనమాట. అయితే మూడవది పబ్లిక్ లైఫ్ అని చెప్పాను నేను. అవును. పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ ఏంటంటే సొసైటీ హ్మ్. లేదా సంఘం. నేను, సొసైటీ అని ఇక్కడ 2 కొంతమంది విడదీసుకుంటుంటారు. నేను బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు. అదేవిధంగా ట్రాఫిక్‌లో చూడండి చాలామంది ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తూ నేనే ముందెళ్ళిపోవాలని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటారు. అలాగే అందరూ ఆలోచిస్తారు నేనే ముందెళ్ళిపోవాలని. అందరూ ముందెళ్ళిపోతుంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట. సో, నేను వేరు, సొసైటీ వేరు కాదు. నేను, సొసైటీ ఒకటే. హ్మ్. అరిస్టాటిల్ ఏమని చెప్తున్నారంటే, అరిస్టాటిల్ గారు చెప్పేది, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అంటారనమాట. అంటే సంఘజీవి అనేసి. హ్మ్. సంఘజీవి అని ఎందుకన్నారంటే, నేను ఈ షర్ట్ ఆర్ కోట్ వేసుకున్నాను. నేను 500 పెట్టి కొనొచ్చు, 5000 పెట్టి కొనొచ్చు. కానీ ఇది నాది కాదిది. ఎందుకంటే, దీని వెనకాతల కొన్ని వందల వేల మంది కష్టం ఉందనమాట దీంట్లో. మనం హోటల్‌కెళ్ళి ఆర్డర్ చేస్తాం ఫుడ్. మీరు రూ. 100 పెట్టి బిర్యానీ తినొచ్చు, రూ. 1000 పెట్టి బిర్యానీ తినొచ్చు. కానీ అది నీ క్యాపబిలిటీ. ఏంటి డబ్బులు పెట్టగలిగేది నీ క్యాపబిలిటీ. కానీ అది నీది కాదు. ఎందుకంటే ఆ రైస్ నువ్వు పండించేది కాదు. ఆ ఇంగ్రీడియెంట్స్ నువ్వు పండించేది కాదు. ఎక్కడెక్కడో ఎంతోమంది కష్టాలతో వచ్చి అది వండి నీ దగ్గరకొస్తే నీవు తీసుకుంటున్నావనమాట. సో, ఈ పబ్లిక్ లైఫ్‌లో నేను వేరు, సొసైటీ వేరు కాదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను వేరు, నా స్వార్థం అనుకునే రీతిలో ఆలోచిస్తే దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సొసైటీ వేరు అనుకుంటే. మీకు ఒక ఐలాండ్ గిఫ్ట్‌గా ఇచ్చామనుకోండి. ఐలాండ్ అంటే దీవి. సముద్రం ఏదైనా ఓకే. మంచి దీవిని. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు మంచి పూల తోటలు, పూల మొక్కలు, గ్రీనరీ, సెలయేళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మీకు గిఫ్ట్‌గా ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోను. తీసుకోరా? సాధారణంగా మీకు మంచిగా గిఫ్ట్‌గా ఇస్తామంటే తీసుకుంటా ఉంటారు. గిఫ్ట్‌గా ఇస్తే. అక్కడ ఎవ్వరు లేరు గదా! ఆ! యెస్. వెరీ గుడ్. మీరు బాగా వచ్చారు మీరు. ఎక్సలెంట్ మీరు బాగా చెప్పారు. సాధారణంగా ఇప్పుడు మిమ్మల్ని రేపే ఐలాండ్ వెళ్ళిపోండి. హ్మ్. మీరొక్కరే ఉండాలి. మీతో పాటు ఎవరు ఉండరు. అక్కడెవరు ఉండరు. మీతో పాటు ఎవరు రారు. అక్కడెవరు ఉండరు. హ్మ్. మీరన్నదానికి నేను చెప్తున్నాననమాట. సో, అక్కడెవరు ఉండరు కాబట్టి మీరు ఉండననన్నారు. తీసుకోననన్నారు. స్ట్రెయిట్ అవే మీరు ఆన్సర్ చెప్పేసారు. సో, ఇక్కడంటే దీని అర్థం ఏంటి? మీకు సంఘానికి సంబంధం ఉంది కదా! ఉంది. అంతే. ఇంకేం లేదు. నాకు సంఘానికి సంబంధం ఉంది. సంబంధ బంధాలున్నాయి. సొసైటీ వేరు. నా సొసైటీ ఏమైతే నాకేమి, ఎలా పోతే నాకేమి అనే ఆలోచన లేదనమాట. చేయడానికి లేదు. హ్మ్. సో, ఈ బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ నుంచి కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్‌లోకి ఆలోచిస్తే ఈ ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పైన ఈ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ప్యాటర్న్ ప్రభావం ఎలా చూపుతుంది సార్? ఆ! ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతాన్ని కూడాని కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. హ్మ్. కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ వచ్చేసాయన్నమాట. ఆ మధ్యన ఒకసారి ఒక మీడియాలో చూసాను. హ్మ్. ఒక పర్టిక్యులర్ కాలేజ్‌లో పిల్లలందరినీ బంధించేసి లోపల చదువుకోండి అని కూర్చోబెట్టారు. హ్మ్. ఏదో వాళ్ళు జైల్లాగా. జైల్లాగా. విండోస్ ఓపెన్ చేసి వాళ్ళు బయట పె పె ప్రజలకు పిలిచి ఆర్తనాదాలు చేస్తుంటే మీడియా వాళ్ళెళ్లి దాన్ని బయటకి తీసుకొచ్చారు. అప్పుడు మీడియా వాళ్ళేమి తర్వాత మిగతా కొంతమంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే, "ఇది కార్పొరేట్ స్కూల్‌లా లేదంటే కార్పొరేట్ జైల్‌లా" అని అన్నారు. హ్మ్. మీరన్నట్లే కార్పొరేట్ జైల్‌లా అనేసి అన్నారన్నమాట. ఎందుకు ఇదంతా వస్తుంది? అందరూ మార్క్స్, మార్క్స్, ర్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా మార్క్స్, ర్యాంక్స్. మార్క్స్, ర్యాంక్స్ లేకపోతే జీవితమే లేదన్నట్లు వెంటపడుతున్నారనమాట. పేరెంట్స్ థింక్ చేయొచ్చు, స్టూడెంట్స్ థింక్ చేయొచ్చు, టీచర్స్ థింక్ చేయొచ్చు. కాపోతే దీనంతటిని కాలేజీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనమాట. హ్మ్. ఈ కార్పొరేట్ కాలేజ్ సిస్టమ్ పెట్టేసి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే సార్. ఏంటంటే ఒక ఊర్లో ఒక వ్యక్తి పుట్టి పెరిగాడు. హ్మ్. ఆ ఊర్లో ఆయన చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా కష్టపడి చదువుకున్నాడు. ఆ ఊర్లో ఏ రకమైనటువంటి వసతులు లేవు ఆ రూపంలో. హ్మ్. బాగా విలేజ్ అనమాట. ఆర్థికంగా చాలా లోలో ఉన్నవాళ్ళు. హ్మ్. ఎంతో బాగా కష్టపడి చదువుకున్నాడు. మంచిగా కాలేజీలో చదువుకొని ఒక ఉన్నత స్థాయికొచ్చి హైదరాబాద్ లాంటి సిటీలోకొచ్చి జాబ్‌కి వచ్చింది. జాబ్స్ చేసుకుంటున్నాడు. తర్వాత క్రమంలో ఆయనకి మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి పుట్టాడు. ఆయనకి అబ్బాయి పుట్టిన తర్వాత ఆయన మైండ్‌లో ఒకటి ఆలోచన చేశాడు. ఏంటంటే, నేను మా అబ్బాయికి నేను పడ్డ కష్టాలేవి కూడా
నా అబ్బాయికి రాకుండా చూసుకోవాలి. హ్మ్. నా అబ్బాయికి ఏమీ రాకూడదు. ఆర్థికంగా గాని, లేదనుకుంటే ఏ రకమైన వసతుల్లో లోటుపాట్లు లేకుండా నా కొడుకుని నేను చూసుకోవాలి అనేసి. అట్లని వసతుల్లో ఏ లోటుపాట్లు లేకుండా, ఏ కష్టము లేకుండా ఆయన అతన్ని పెంచుకుంటూ వచ్చాడు. హ్మ్. అదే విధంగా స్కూల్ జాయిన్ చేసినప్పుడు కూడా బెస్ట్ ర్యాంకర్స్‌నిచ్చే స్కూల్స్‌ని, ప్రొడ్యూస్ చేసే స్కూల్స్‌ని వెతికి మరీ స్కూల్‌లో వేశాడు. ఇక్కడొకటేంటంటే, ఇంతకుముందు ఒకసారి నాకొకటి గుర్తొస్తుంది. 'హరిరాఘవ' గారు ఒక 'రాతిపూలు' అనే దాంట్లో ఒకటి చెప్పారు. హ్మ్. హ్మ్. అవును సార్. ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ అనేసి. అవును. సాధారణంగా ఇప్పుడు ఏ స్కూల్స్‌కి కూడా ప్లే ప్లే గ్రౌండ్ గ్రౌండ్స్ లేవనమాట. అలాగే ఇతను కూడా కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ చేశాడు. ర్యాంకర్స్ ప్రొడ్యూస్ చేశాయి. కానీ ఆ ప్లే గ్రౌండ్ లేనటువంటి ఒక స్కూల్‌లో జాయిన్ చేశాడనమాట. అక్కడ కూడా ఈయనకి మంచి మార్క్స్ వచ్చాయి. వీళ్ళ అబ్బాయి కూడా మంచి ర్యాంకరు. కాలేజు స్కూల్ లైఫ్ అయిపోయింది. కాలేజ్ లైఫ్ అయిపోయింది. బీటెక్, ఎంటెక్ చేశాడు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఈ గోల్డ్ మెడలిస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే గోల్డ్ మెడలిస్ట్ సాధించాడో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆయన ఒక కార్లు తయారు చేసే ఒక మంచి ప్రముఖ కంపెనీకి సెలెక్ట్ చేశారు. చేసి అతనికి ఒక నెలకి లక్షల్లో సాలరీ పే చేస్తూ ఒక మంచి కారును కూడా ఆయనకి గిఫ్ట్‌గా ఇచ్చి ఇచ్చారనమాట వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళు. ఈయనేంటి చిన్నప్పటి నుంచి కష్టము, సుఖము ఏమీ లేకుండా కష్టాలు తెలియకుండా పెరిగాడు. మంచిగా ర్యాంకరు, గోల్డ్ మెడలిస్టు, మంచి జాబొచ్చింది. బాగా సెటిల్ అయిపోయాడు. వెల్ సెటిల్డ్. ఒకరోజు అతను వాళ్ళ విలేజ్ వెళ్ళాల్సొచ్చిందనమాట. ఆయన పుట్టినట్టు విలేజ్ అంటే గ్రాండ్ పేరెంట్స్‌ని చూడడానికి వెళ్ళాలి. కారులో వెళ్తున్నాడు ఆ రోజు. మధ్యాహ్నం వరకు ఆఫీస్‌లో వర్క్ చేసి మధ్యాహ్నం బయలుదేరాడు. ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక 4 గంటలు టైం పడుతుంది దాదాపు. అయితే సాయంత్రం అలా జర్నీ చేస్తుంటే సాయంత్రం 5, 5:30 టైంలో విలేజెస్ గుండా వెళ్తూ ఉండాల వాళ్ళ ఊరు. అలా వెళ్తుండగా కారు కొంచెం తేడాగా ఉంది. డిఫరెంట్‌గా ఉంది. ఊగుతున్నట్టు. ఏమైందా అని చెప్పి ఆయన కారు దిగి చూస్తే లెఫ్ట్ సైడ్ బ్యాక్ వీల్ ఏమో అది పంక్చర్ అయ్యి గాలి మొత్తం పోయిందనమాట. సో, ఇప్పుడది కారు నడిచే పరిస్థితి లేదు. హ్మ్. కారుకి స్టెఫ్నీ మార్చాలి. హ్మ్. ఇలా మార్చాలని ఇలా చూస్తుంటుంటే ఎదురుగా ఒక చిన్న వాగు. దాని మీద ఒక వంతెన. అటు ఇటు గట్లు ఇలా ఉన్నాయన్నమాట. ఈ కారుని ఆ వంతెన మీదకి తీసుకెళ్ళి జాకీ ఉంటుంది. కారుని ఇలా పైకి లేపేది. వీల్ ఇప్పాలంటే. ఆ జాకీ పెట్టి ఆ కారుని పైకి లేపి ఆ నట్స్ ఉంటాయన్నమాట. నట్స్‌తో ఫిట్ చేస్తారన్నమాట. వీల్‌ని, ఆ టైర్‌ని. ఆ నట్స్ వి విప్పి ఆ టైర్‌ని తీసేసి ఈ నట్స్ ఏం చేశాడంటే, పక్కన గట్టు ఉంది కదా! గట్టు మీద ఒక హ్మ్. పేపర్ పెట్టి, ఆ పేపర్ మీద ఆ నట్స్ ఆ 4 నట్స్‌ని పెట్టేసి, ఆ జా మిగతా స్టెఫ్‌ని తీసుకొచ్చి దీనికి పెట్టాడు. హ్మ్. పెట్టి నట్స్ మళ్ళీ ఇప్పుడు దాన్ని బిగించాలి. బిగిస్తే మళ్ళీ అది ఫిట్ అయిపోతుంది వెళ్ళొచ్చు. అయితే నట్స్ తీద్దామన్న ఉద్దేశంతో ఆయన ఇలా ఆ పేపర్‌ని లాగాడు. ఓకే. పేపర్‌ని లాగితే ఏమైందంటే, ఆ నట్స్ ఏమో అటు పడిపోయి పేపర్ ఏమో చేతిలోకొచ్చింది. ఓకే. ఇటువైపు ఏముంది కాలువ. కాలువ ఉంది. ఆ కాలువలో పడిపోయాయన్నమాట. అరే! అనుకోని లేచి చూస్తే కాలువలో ఉన్నాయవి. ఇతనేమో ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ కాలువ చాలా లోతుగా ఉంది. అంటే ఆ కాలువలోకి దిగాలి అంటే ఒక స్లాంటింగ్ టైప్‌లో ఒక ఏటవాలుగా ఉందన్నమాట. అదంతా బురదగా, రాళ్ళు, రప్పలు, హ్మ్. మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఫేస్ చేయలేదు ఆయన జీవితంలో. హ్మ్. సో, ఇప్పుడు ఆ నట్స్ కావాలి. ఏం చేయాలి? అని ఎవరైనా ఆ ఊరు వాళ్ళొస్తే వాళ్ళ చేత తీపిద్దామనేసి వెయిట్ చేస్తున్నాడు. అయితే కాసేపటికనేసి ఒక వ్యక్తి ఆ మార్గంలో వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటుంటే అతన్ని పిలిచి ఇగ జరిగింది చెప్పి కొంచెం కాలువలోకి వెళ్లి ఆ 4 నట్స్ మీరు తీసుకురండి. నేను కారు బిగించుకొని వెళ్ళిపోవని అడిగారు. హ్మ్. అతనేమన్నాడంటే, "సార్ ఇది అంతా బురద బురదగా ఉంది. అందులో దిగితే జారి పడతాము. అయినా బురద నీళ్ళలో అది దొరకదు సార్ అది. కష్టం అండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. హ్మ్. అయినా సరే మళ్ళీ ఇంకొకరి కోసం వెయిట్ చేశాడు. మళ్ళీ కాసేపయిన తర్వాత ఇంకొకతనొచ్చాడు. అతను కూడా అడిగాడు. "మీకేమైనా డబ్బులిస్తానండి. ఎంతకావాలంటే అంత డబ్బులిస్తాను. దయచేసి లోపలికెళ్ళి కాలువలో ఉన్న నా 4 నట్స్ తీసుకురండి. నేను బిగించుకొని వెళ్ళాలి" అనేసన్నాడు. అతనేమన్నాడంటే, "అయ్యా ఇది కాలువ చీకటి పడింది. అక్కడ పాములు, పురుగులన్నీ తిరుగుతాయి. అవి కుడితే మళ్ళీ జీవితానికే ప్రమాదం. సారీ నేను ఈ పని చేయలేనని" చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చీకటి పడుతుంది. ఊరికి వెళ్ళాలి. కారు మధ్యలో ఆగిపోయింది. ఎలా అయినా చేయాలి. అప్పుడు ఇంకా వెయిట్ చేస్తుంటే ఒక రోజువారీ కూలి చేసుకునే ఒక అతను ఆయన పనిముట్లలో భుజాన వేసుకొని వస్తా ఉన్నాడు. ఆయనకడిగాడు పిలిచి. ఈ కార్ అది చూపించి ఆ పరిస్థితి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. రోజువారీ కూలి అతను ఎవరైతే ఉన్నారో అతనంతా చూసాడనమాట. కారునంతా గమనించాడు. తర్వాత కాలువ గమనించాడు. అదంతా గమనించి, "అయ్యా! ఈ రాత్రప్పుడు
అందులోకి వెళ్ళి నట్స్ తీయడం అంటే చాలా కష్టము. అది జరగదని పని. కానీ నేను మీకొక సలహా ఇవ్వగలను. ఇవ్వమంటారా అని అడిగాడు. అప్పుడు ఈయనకి ఏమనుకున్నానంటే, నేనొక ఆటోమొబైల్ ఇంజినీర్‌ని. నాకు ఈయన సలహా ఇచ్చేదేంటి అని హ్మ్. మనసులో అనుకోని, ఓకే. సర్లేండి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అని అన్నాడనమాట. ఆయన ఒకటే అన్నాడు. అయ్యా మిగతావి 3 వీల్స్ ఉన్నాయి. హ్మ్. ఒక్కొక్క వీల్‌కి 4 నట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఒక్కొక్క వీల్‌కి ఒక్కొక్క నట్టు ఇప్పేసి వస్తే 3 వీల్స్ నుంచి 3 నట్స్ వస్తాయి. ఆ 3 నట్స్‌ని ఈ వీల్‌కి బిగించండి. 4 వీల్స్ 3 నట్స్ మీద నడిపించొచ్చు. ప్రస్తుతానికి మీ సమస్య తీరిపోతుంది. తర్వాత మీరు మిగతా నట్స్ మీరు వేసుకోవచ్చు. మీ సమస్యకి ప్రాబ్లమ్ లేదు. ఇది సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈయన ఆటోమొబైల్ ఇంజినీర్, గోల్డ్ మెడలిస్ట్, ర్యాంకర్, నంబర్ 1 ర్యాంకర్. మరి ఈయన ఆఫీస్‌లో కార్‌లకి డిజైన్ చేస్తా ఉంటుంటాడు. డిజైనింగ్ ఇస్తుంటాడు. అంత తెలివిగల వ్యక్తి ఇంత చిన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇంత చిన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడంలో. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్పాం. ప్లే గ్రౌండ్ లేని స్కూల్. ఆ! ప్లే గ్రౌండ్ అక్కడ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఏం చెప్తారంటే పాఠాలు చెప్తారు. కానీ ప్లే గ్రౌండ్ జీవిత పాఠాలు నేర్పిస్తుందనమాట. ఎందుకంటే మనం ఆడుతున్న క్రమంలో రోజు కూడా సు ఫ్రెండ్స్‌తో ఆడుకునే క్రమంలో కింద పడతాము, లేస్తాము, దెబ్బలు తగులుతూ ఉంటుంటాయి. అక్కడ మట్టి, చెత్త అనేమి ఉండదు. ఆ ఆటలో అన్నిన్ని నేర్పిస్తుందనమాట. ఈరోజు ఓడిపోతాం. రేపు గెలుస్తాం. రేపు ఈరోజు నా మీద ఎవరైనా గెలిచాడంటే వాడి మీద ద్వేషాన్ని పెంచుకోం. హ్మ్. ఫ్రెండ్‌షిప్‌గానే ఉంటారక్కడ. రేపు నేను ఎలా గెలవాలి అన్న దాంతో కొత్త ఆలోచన చేసి రేపు గెలవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఈ ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ అవనండి ర్యాంక్స్ గురించి గాని, లేదంటే మార్క్స్ గురించి గాని ఎప్పుడైతే వెంట పడతామో, మొత్తం అదంతా బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌లోకెళ్ళి ఇలాంటి డైమెన్షన్స్ ఇలాంటి చిన్న చిన్నవే కానీ అద్భుతమైన డైమెన్షన్స్ మనం ఎన్నో జీవితంలో మిస్ అయ్యే అవకాశం ఉంటుందనేసి నేను చెప్తున్నాను. సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా నడుస్తుంది సార్. ఈ బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ ప్రభావం అనేది సోషల్ మీడియా ఎలా ప్రభావం చూపుతుంది? అయితే ఈ రీల్స్ చేసేవాళ్ళు ఎందుకు రీల్స్ చేస్తారంటేనండి, సొసైటీలో వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ అనేది లేకపోవడం వల్ల చేస్తుంటారు. హ్మ్. అంటే ఏదైనా ఒక రంగంలో మనకు ప్రావీణ్యం ఉందనుకోండి, మనకు ఐడెంటిటీ అనేది ఉంటదనమాట. హ్మ్. లేదంటే ఐడెంటిటీ అనేది ఉండదు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల నేను సోషల్ మీడియాలో నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నటువంటి అత్యుత్సాహంతో ఇలాంటి రీల్స్ చేస్తూ ఉంటుంటారు. హ్మ్. అదే విధంగా ఈ మధ్యన కేరళలో ఒక సంఘటన జరిగింది. రీల్స్‌కు రిలేటెడ్. ఒక ఆమె ఏం చేసిందంటే బస్సులో ప్రయాణం చేస్తూ తన వెనక వైపు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమెని తాకుతున్నాడు అని చెప్పేసి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. హ్మ్. అయితే అది ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. అందరూ కూడా ఆ వీడియో చూసి అతన్ని చాలా అసభ్యంగా తిట్టడం జరిగింది మెసేజ్‌లు పెట్టి. అతనికి ఆ విషయం తెలిసి ఆ మెసేజ్‌లు చూసి ఆయన అది తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడనమాట. తర్వాత ఇవన్నీ బయటకొచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ కేసు మీద. ఏమైంది? ఎందుకయింది? ఏంటనేసి. చేస్తే ఈమె అప్పటికి దాదాపు 7, 8 వీడియోలు తీసిందంట రీల్స్. క్యాప్చర్ చేయడానికనేసి. హ్మ్. ఆయన నిజంగా తాగుంటే మొదటి దాంట్లోనో, సెకండ్ దాంట్లోనో ఆయన తాగుండేవాడు. అదొచ్చేది. ఆ ఎనిమిదో వీడియోలో అతను ఆమెకి తాగడం వీడియో క్లిప్పింగ్ రికార్డ్ అయిందనమాట. దాన్ని ఆమె అప్‌లోడ్ చేసింది. అంటే సోషల్ మీడియాలో మరి ఇంతగా దిగజారిపోయిన పరిస్థితి వస్తుందనమాట. తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. గౌరవప్రదంగా ఉన్న వ్యక్తి. అందరికీ సహాయం చేస్తూ ఉండే వ్యక్తి అనమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆయన ఇలాంటి క్రిటిసిజం తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అంటే సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ ఇంతగా మనిషిని దిగజారుస్తుంది. సో, మనం కలర్‌ఫుల్‌గా ఆలోచించి, మన స్వంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలి తప్ప, ఈ విధంగా దిగజారే విధంగా ఆలోచించకూడదనేసి నేను కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్‌లో చెప్తున్నాననమాట హ్మ్. దీని గురించి. ఇప్పుడు కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్‌కొచ్చాం గాబట్టి, కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్‌కి సంబంధించిన కొన్ని ఐ ఓపెనింగ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా వివరించండి సార్? ఓకే అండి. కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ గురించి మంచిగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటిది. ఓకే. ఇది అతనే స్వయంగా ఒక కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఆయన వీడియో యూట్యూబ్‌లో కూడా ఉంటుంది. హ్మ్. 1979లో ఎస్ఎల్‌వి3 లాంచ్ అయ్యారు. హ్మ్. అతను ఆ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ ఆయన. హ్మ్.
అయితే ఏ రోజైతే ఈ SLV-3 శాటిలైట్ లాంచ్ అయ్యారో, ఆ లాంచింగ్ టైమ్‌లో కంప్యూటర్ టైమింగ్ సిస్టమ్ చూపిస్తుంది. హ్మ్. -5 మినిట్స్, -4 మినిట్స్, 3 మినిట్స్, 2 మినిట్స్, 1 మినిట్స్, 50 సెకండ్స్ ఇట్లా. ఒక దగ్గరకొచ్చేసరికి 50 సెకండ్స్ అట్లా వచ్చేసరికి కంప్యూటర్ హోల్డ్ చేసిందనమాట. డోంట్ లాంచ్ ద శాటిలైట్ అని. హ్మ్. అప్పుడు అబ్దుల్ కలాం గారు, అతను బృందం ఆరుగురో, ఏడుగురో ఉన్నారు. వాళ్ళ బృందం అంతా వెళ్లి ఏం జరిగిందనేసి చూసారు. చూస్తే వాళ్ళకి అర్థమైందేంటంటే ఫ్యూయల్ సిస్టమ్ ఏదో ప్రాబ్లమ్ ఉందన్నట్లు అర్థమయ్యి తరువుగా చెక్ చేస్తే ఫ్యూయల్ అంతా సఫిషియెంట్‌గా ఉంది. ఇది మనం లాంచ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కంక్లూజన్ చేసుకొని ఇంకా అబ్దుల్ కలాం గారే చెప్పారు. నేను డెసిషన్ తీసుకోవాలి కాబట్టి నేనే డెసిషన్ తీసుకున్నాను. ఈ శాటిలైట్ లాంచ్ చేద్దాం. నేను శాటిలైట్ లాంచ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాను. శాటిలైట్ లాంచ్ చేశాను. అయితే ఈ శాటిలైట్‌లో 4 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్. హ్మ్. ఫస్ట్ స్టేజ్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళిపోయింది నింగిలోకి. హ్మ్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కరప్ట్ అయిపోయిందనమాట. హ్మ్. కరప్ట్ అయిపోయి ఇది ఆర్బిట్‌లోకి వెళ్ళాల్సింది కిందన పడి సముద్రంలో పడిపోయిందనమాట. హుహు. బే ఆఫ్ బెంగాల్‌లో పడిపోయింది. సో, కొన్ని క్రోర్స్ ఆఫ్ వర్త్ రూపీస్ దానికోసం ఇన్వెస్ట్ చేశారు. కొన్ని వేల మంది దాదాపు 10 సంవత్సరాలుగా పనిచేశారనమాట. ఇంత వర్త్ ఉన్నటువంటిది ఒక డెసిషన్ వల్ల అది నింగిలోకి ఆర్బిట్‌లోకి వెళ్ళాల్సింది సముద్రంలో పడిపోయింది. ఇప్పుడది నెక్స్ట్ డే న్యూస్ రిపోర్టర్స్‌తో ఒక మీటింగ్ ఉందనమాట. ప్రెస్ కాన్ఫరెన్స్. హ్మ్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా! మీడియా వాళ్ళు, న్యూస్ రిపోర్టర్స్ ఈ విధంగా క్వెషన్ అకౌంటబిలిటీ. చేస్తారు. అకౌంటబిలిటీ ఉండాలి కదా! సో, ఇప్పుడు వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి? ఎలా చెప్పాలి? ఆయన అన్నాడు స్వయంగా. సక్సెస్‌ని నేను లీడ్ చేయగలను కానీ ఫెయిల్యూర్‌ని చేయడం నాకు తెలీదు. అంటూ ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయన పరిచయం చేశారనమాట. అతనెవరంటే సతీష్ ధావన్ గారు. ఆ ఇస్రో చైర్మన్ గారనమాట. ఆ చైర్మన్ గారొచ్చి, "ఏంటి మీరిట్లా చేశారు? కంప్యూటరు మీకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినా, వార్నింగ్ ఇచ్చినా మీరెందుకు లాంచ్ చేశారు?" అని అడగలేదాయన. అతనేమన్నారంటే, "హీ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ." నేనుంటాను. మీరు ఉండండి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌ని నేను లీడ్ చేస్తానని చెప్పి, అతను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌ని సతీష్ ధావన్ గారు లీడ్ చేశారు. చేసి మొత్తం క్రిటిసిజాన్ని అతను రిసీవ్ చేసుకొని, యెస్ మేము ఈ సంవత్సరం, ఈ ఇయర్ మేము ఫెయిల్ అయ్యాము అని ఒప్పుకున్నారన్నమాట. ఫెయిల్ అయ్యాము. సో, మేము మా టార్గెట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇయర్ డెఫినిట్‌గా మేము సక్సెస్‌ఫుల్‌గా మేము లాంచ్ చేస్తాం అనేసి అందరికి మాటిచ్చారు. హ్మ్. అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే క్రిటిసిజం వచ్చిందో ఈయన బ్లేమ్ చేయలేదు. అతను క్రిటిసిజం తీసుకున్నాడు. అదే విధంగా నెక్స్ట్ ఇయరు సక్సెస్‌ఫుల్‌గా శాటిలైట్‌ని లాంచ్ చేశారు. శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారన్నమాట. అప్పుడు సతీష్ ధావన్ గారు అతను వెళ్ళలేదు. నేను ఇంతకుముందు క్రిటిసిజం తీసుకున్నాను కదా! ఈ సక్సెస్ అంతా నాదే. నేను లీడ్ తీసుకుంటేనే ఆయన వెళ్ళలేదు. అబ్దుల్ కలాం గారికెళ్ళి మీరు మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పారంట. అంటే ఆయన ఏం చెప్పారంటే, ఎక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్ లేకుండా 360 డిగ్రీస్ యాంగిల్‌లో కలర్ ప్యాటర్న్‌లో ఆలోచిస్తూ ఆయన ఆ ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ అవ్వాలన్న కోణంలో ఆలోచించి సక్సెస్‌ఫుల్‌గా నడిపించారనమాట సతీష్ ధావన్. హ్మ్. ఇదే విధంగా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. బల్బు ఎవరు హ్మ్. ఇన్వెంట్ చేశారో మీకు ఐడియా ఉందా? థామస్ ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్. వెరీ గుడ్. అయితే ఆయన దాదాపు 900 సార్లు ఆ ఫిలమెంట్‌ని కనుగొనే క్రమంలో 900 సార్లు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యి తర్వాత ఆ ఫిలమెంట్‌ని కనుగొన్నారనమాట. హ్మ్. కనుగొని ఆ బల్బుని తయారు చేశారు. వన్ ఫైన్ డే సంబంధిత సైంటిస్ట్‌లందరికీ కూడాని ఈయన డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వాలి. ఓకే. విద్యుత్తుతో ఆ బల్బ్ అంతవరకు విద్యుత్తుతో నడిచే దీపాలు లేవన్నమాట. విద్యుత్ దీపం అంటారు తెలుగులో. విద్యుత్తుతో ఆ బల్బ్‌ని ఎలా వెలుగుతుంది అన్నది ఈయన డెమాన్‌స్ట్రేషన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అందరూ సైంటిస్ట్‌లు. ఆ డెమాన్‌స్ట్రేషన్ రోజు ముందు రోజు అతను ల్యాబ్‌లో వర్క్ చేసుకుంటుండగా అతని ల్యాబ్ అసిస్టెంట్‌ని పిలిచి ఈ బల్బుని తీసుకెళ్ళి డెమాన్‌స్ట్రేషన్ హాల్‌లో పెట్టు అని చెప్పి పంపించారన్నమాట. ఆ ల్యాబ్ అసిస్టెంట్ బల్బ్ తీసుకుంటూ వెళ్తూ ఉండగా పొరపాటున చెయ్యి జారి కింద పడి పగిలిపోయింది. ఒక్కసారి చూడండి. ఆయన దాదాపు 900 సార్లు ఆ ఫిలమెంట్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యి కనుగొన్నట్టు ఎంతో కష్టపడి తయారు చేసిన బల్బ్ కింద పడి పగిలిపోయింది. హ్మ్. వెంటనే చుట్టుపక్కల ల్యాబుల్లో ఉన్న స్టాఫ్ అంతా వచ్చేసారు. వచ్చేసి చూడంగానే బల్బ్ ఇరిగిపోయింది. వెంటనే అతన్ని చాలా తిట్టారన్నమాట. "నీకసలు బుద్ధుందా? నువ్వు అట్లా ఎలా చేస్తావు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంత మా మాత్రం రెస్పాన్సిబుల్ లేదా?" అని తిట్టారన్నమాట. ఆయన వెంటనే చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈలోగా ఆయన థామస్ థామస్ ఎడిషన్ గారు వచ్చి చూసారనమాట. చూసి ఈ సంఘటన అంతా చూసి ఆయనకు అర్థమైంది. ఆయన కూడానే ఆయన కోప్పడలేదు, అరవలేదు. హి ఈజ్ ఆల్సో వెరీ కూల్ అనమాట. ఓకే. నేను చూసుకుంటాను మీరంతా వెళ్ళండని ఒక సైన్స్ లాంగ్వేజ్‌లో చెప్పి, అతను మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ల్యాబ్‌లోకెళ్ళిపోయారు. ఇటు థామస్ అల్వా ఎడిషన్ గారు. మళ్ళీ హోల్ నైట్ ఆయన కూర్చొని తెల్లవారి కల్లని ఇంకో బల్బ్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఇక్కడే మిరాకిల్ ఏంటంటే, ఎవరైతే నిన్న ఆ బల్బ్ పగలగొట్టాడో ఆ వ్యక్తి గురించి ఆలోచించాడనమాట ఎక్కడున్నాడనేసి. చూస్తే ఆ ల్యాబుల్లో వెతికితే ఒక ల్యాబ్‌లో ఒక కార్నర్‌లో ఇలా కూర్చొని, తలదించుకొని కూర్చొని బాధపడుతూ, ఏడుస్తూ కూర్చున్నాడనమాట. వెంటనే ఎడిషన్ గారు ఆయన దగ్గరికెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, రా అని చెప్పి పిలిచారు. "నువ్వు బాధపడొద్దు. నేను మళ్ళీ బల్బ్ చేశాను. ఈ బల్బుని తీసుకెళ్ళి నువ్వే మళ్ళీ ఆ డెమాన్‌స్ట్రేషన్ హాల్‌లో పెట్టు" అనన్నాడు. ఈలోగా ఇదంతా గమనిస్తున్న అతని ఫ్రెండ్ ఒకతను ఉన్నారక్కడ. ఆయనొచ్చి ఎడిషన్ తిట్టారనమాట. "అసలు నీకు బుద్ధుందా ఎడిషన్? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నువ్వెంతో కష్టపడి చేసినటువంటి బల్బ్ నిన్న ఈ పిల్లోడు ఈయన ఇరగ్గొట్టాడు, పగలగొట్టాడు. దాన్ని మళ్ళీ నువ్వు అదే వర్క్ నువ్వెలా అప్పజెప్తున్నావు?" హ్మ్. అనేసి ఆయన అడిగాడనమాట. హ్మ్. అప్పుడు ఎడిషన్ గారు ఏ విధంగా మాట్లాడి సమాధానం ఇచ్చారో తెలుసా? ఎప్పుడైతే నిన్న బల్బ్ పగిలిందో, అప్పుడే ఇతని హృదయం కూడా పగిలిపోయింది. ఈయన హార్ట్ వాస్ ఆల్సో బ్రోకెన్ వెన్ ద బల్బ్ వాస్ బ్రోకెన్. సో, నేను ఇన్వెంట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు నేను హండ్రెడ్స్ ఆఫ్ బల్బ్స్ నేను తయారు చేయగలను. కానీ ఆయన బ్రోకెన్ హార్ట్‌ని హీల్ చేయడం చాలా కష్టం. ఇదే వర్క్‌ని ఆయనకి మళ్ళీ అసైన్ చేసి, అతన్ని బ్రోకెన్ హార్ట్‌ని హీల్ చేసే క్రమంలో నేను మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. ఆ రెమెడీని చేస్తున్నాను అని చెప్పాడన్నమాట. ఇప్పుడు ఆ పర్సను ల్యాబ్ అసిస్టెంట్ వెళ్ళాడు. జాగ్రత్తగా పెట్టి వచ్చాడు. వచ్చి ఇప్పుడు చాలా గ్లోరియస్ ఫేస్‌తో అంతవరకు డిప్రెషన్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తి హ్మ్. ఎందుకంటే సక్సెస్‌ఫుల్‌గా ఆయన పెట్టిచ్చాడు. ఇప్పుడు ఎడిషన్ గారు చెప్పింది చేశాడు కదా! గ్లోరియస్ ఫేస్‌తో నేను పెట్టేసి వచ్చానండి అన్నాడు. ఎడిషన్ గారు ఆ డెమాన్‌స్ట్రేషన్‌కి ముందే 1000 వాట్స్ బల్బ్ ఉన్నటువంటి కాంతిని ఆ కుర్రవాడి ఫేస్‌లో చూసారనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ థాట్ ప్యాటర్న్‌కి, కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్‌కి ఇంత వ్యత్యాసం ఉందనమాట. సో, ఎప్పుడూ కూడా మనం 360 డిగ్రీస్‌లో ఆలోచించి, కలర్‌ఫుల్‌గా ఆలోచించి, వివిధ రకాల కోణాలలో కారణాలను శోధించి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నది నా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ సార్. ఈ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం తొందరగా కన్‌క్లూజన్‌కొచ్చేస్తాం. ఇది గుడ్, ఇది బ్యాడ్. దాని కారణాలు కనుక్కోవడానికి కలర్‌ఫుల్ థాట్ ప్యాటర్న్ గాని, గ్రే స్కేల్ థాట్ ప్యాటర్న్ గాని చాలా యూజ్‌ఫుల్ అయితది. నెక్స్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.